హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో 4 రకాల రెసిపీలనైతే చేస్తున్నానండి. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ వేసి అటుకులతో లడ్డూలను చేస్తున్నానండి. దీనికోసమైతే ఖర్జూరం, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నానండి. దీన్ని సన్నగా, పొడవుగా తరగాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి హ్మ్, ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే పాత్రలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఒక కప్పు అటుకులు వేశానండి. అటుకులు కొద్దిగా కలర్ మారే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్‌లో కొద్దిగా వాటర్ వేసి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు వేసి దీనిలోనే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అటుకులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా చుట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్‌లా చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. అటుకులు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయ్యింది. ఈ లడ్డు నైవేద్యంగాను హెల్త్‌కి కూడా మంచిదండి. తరువాత మన రెండో రెసిపీ వచ్చేసి అటుకులతో కేసరి ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన పాత్ర పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి. ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నానండి. ఈ గోధుమ రవ్వ కలర్ మారేంత వరకు గోధుమ రవ్వను వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాత్రలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అటుకులను వేసి అటుకులను కూడా వేగించాలి. అటుకులు వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని అటుకులను పౌడర్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి గోధుమ రవ్వ, అటుకులు 2 కప్పులు కదండీ! దీనికి 6 కప్పుల వరకు వాటర్ వేయాలి. వాటర్ కొద్దిగా మరిగిన తరువాత దీనిలో కలర్ కోసం చిటికెడు సాఫ్రాన్ ఏసానండి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన అటుకుల పౌడర్‌ను, అలాగే గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. వీటిని ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్‌లో కలపాలండి. తరువాత ఇది దగ్గర పడిన తరువాత ఒక కప్పు రవ్వ, ఒక కప్పు అటుకుల పౌడర్‌ను తీసుకున్నాం కదండీ! అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను వేయాలి. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని వేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. సో, ఈజీగా అటుకుల కేసరి అయితే రెడీ అయ్యింది. తరువాత మన మూడో రెసిపీ వచ్చేసి అటుకులతో పాయసం చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్‌లో అటుకులను ఒక కప్పు వరకు వేసి అటుకులను వేగనివ్వాలి. అటుకులు వేగిన తరువాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక పాత్రలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలు వేయాలి. పాలు కొద్దిగా మరగనివ్వాలండి. పాలు మరిగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న అటుకులను వేసి మీడియం ఫ్లేమ్‌లో అటుకులను ఉడకనివ్వాలండి. అటుకులు ఉడికిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్‌తో హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసి బెల్లం కొద్దిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. తరువాత ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం కూడా రెడీ అయ్యింది.
తరువాత మన నాలుగవ నైవేద్యం చూద్దామండి. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారను వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి. అటుకుల పౌడర్‌ను ఒక ప్లేట్‌లో వేసి దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత మన దగ్గర ఉన్న ఏవైనా ఫ్రూట్స్‌ను కట్ చేసుకొని దీనిలో వేసి ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, నాలుగవ నైవేద్యం కూడా రెడీ అయ్యింది. సింపుల్‌గా ఈ ప్రసాదాలనైతే చేసి పెట్టేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.